మరి మా ప్రకాష్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు తాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము. సార్ ఈడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే వండి పెట్టుకుంటూనే ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నని అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని ఇల్లు మంచిగా ఊడ్చుకొని మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు.